కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ అంటూ ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ చూసినప్పుడే మనకి స్టోరీ అర్థమైపోతుంది. ఒక కొరియన్ ఉంటాడు. అతని ఆత్మ వరుణ్ తేజ్ గారి బాడీలోకి ఎంటర్ అవుతుంది. అసలు ఆ కొరియన్ ఆత్మ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో కొరియా నుంచి ఇండియా ఎందుకు వచ్చింది అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. సినిమాలో సత్య గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సునీల్ గారు కూడా ఉంటారు సినిమాలో. సునీల్ గారు ఉండేది కాసేపు అయినా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే వరుణ్ తేజ్ గారి లుక్స్ అయితే మాత్రం చాలా స్టన్నింగ్ గా అయితే ఉంటాయి ఈ మూవీలో. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా రొటీన్ గా అయితే అనిపిస్తుంది. ఇక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది కదా, అది ఎప్పుడో పెట్టేవారు, మళ్ళీ ఇప్పుడు ఛానల్కి ఈ సినిమాలోనే చూస్తున్నాం మనం. అలాగే వరుణ్ గారు మాట్లాడేటప్పుడు అయితే మాత్రం చాలా మటుకు కొరియన్ లాంగ్వేజ్ అనేది లిప్ సింక్ అవ్వదు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం కామెడీ పరంగా బాగున్న రొటీన్ స్టోరీ వల్ల చాలా మటుకు బోర్ కొట్టేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొరియన్ కనకరాజ్ సినిమా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.